2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది ట్రాఫిక్ పోలీసుల దగ్గరికి వచ్చేటప్పటికి భయపడిపోతూ ఉంటారు. కొంతమంది అయితే మొహాటం లేకుండా ట్రాఫిక్ పోలీసులు లంచం అడిగేస్తూ ఉంటారు. మాకు ఇంత ఇవ్వండి, ఫైన్ కట్టేసి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తుంటారు. ఫైన్ ఈజ్ ఫైన్. అది కాకుండా కొంతమంది ఏంటంటే డిమాండ్ చేస్తూ ఉంటారు. కొంచెం పక్కకు తీసుకెళ్ళి డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇది నేను చెప్పేది కాదు, ఇది సమాజంలో జరిగేటువంటిది. దాన్ని నేను కొత్తగా ఏదో ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పేసి చెప్పడం అనేది కూడా కాదు. కొంతమంది ఏంటంటే వీళ్ళే ఎంకరేజ్ చేస్తారు, సార్ ఎంత ఇస్తాం సార్, వదిలేండి సార్ అని చెప్పి అలా కాదు. ఒకవేళ మీకు అన్యాయం జరిగింది అని అంటే ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఎక్కడ ఫిర్యాదు చేయాలి, అసలు దానికి సంబంధించినటువంటి వాటిల్లో చట్టాలు ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు మనల్ని ఆపి అసభ్యకరంగా తిట్టి దాని తర్వాత మళ్ళీ మన దగ్గర నుంచి ఎంతో కొంత తీసేసుకొని దాని తర్వాత కొంచెం అబ్యూజివ్గా బిహేవ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది లంచం తీసుకున్న తర్వాత కూడా యాటిట్యూడ్ ఇంకో రకంగా చూపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని ఏ విధంగా ఎక్కడ ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? చట్టాలు అటువంటి వాటికి అసలు ఏం చెప్తుంది? ఎలాగో వీళ్ళు ఇస్తే అది నేరమే, కానీ వాళ్ళు తీసుకునే దాంట్లో కూడా ఒకటి ఉంటుంది కదా, వాళ్ళైతే తీసుకోకూడదు కదా. దట్ ఈస్ ద రూల్. ఎందుకంటే దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. చట్టాలు అసలు అటువంటి వాడికి ఏం చెప్తున్నాయి సార్? ముఖ్యంగా టీనేజ్ కుర్రాల నాగరాజ్ గారు, ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్కి టార్గెట్ ఎవరయ్యా అవుతారంటే ఓన్లీ టీనేజ్ కుర్రాల. యమధర్మరాజుని చూసినట్టుగా భయపడిపోతూ ఉంటారు. బైకుల మీదకి వెళ్ళే వాళ్ళకి ఈ యొక్క అనుభవం ఉంటుంది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, పొల్యూషన్ సర్టిఫికేట్ అన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎక్కడో తెలియని ఒక భయం. ఎప్పుడైతే బైక్ మీద మనం డ్రైవింగ్ ఇట్టేట మనం వెళ్ళామో, ఆ కాన్ఫిడెన్స్ లేకుండా ఎప్పుడు వెళ్ళామో ట్రాఫిక్ టక్కన పట్టుకుంటాడు ఫస్ట్. మనకి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా అన్నీ ఉన్నప్పుడు కూడా, ఇక లేకపోతే అది ఇంకా వేరే విషయం అనుకోండి, వెంటనే ఫాస్ట్గా ఒక్కసారి కట్ చేసి ఒక్కసారి రివర్స్ వెళ్ళడం పరిగెత్తుతాడు, ఎదురుగుండా ఎవడు యమధర్మం చూసినట్టుగా. నేను చెప్పేది ఏంటంటే ఇది ప్రతి ఒక్కడికి అనుభవం. ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఏం చేస్తాను చూడండి, కాస్త ఫ్యామిలీ వాళ్ళని పక్కన పెట్టి ఈ టీనేజ్ కుర్రాలను పట్టుకుంటారు. టీనేజ్ కుర్రాలు ఈ వీడియో చూస్తుంటే షేర్ చేయండి. మంచి విషయం నేను చెప్తాను. ఒక లీగల్ చట్టాలు మీకేమున్నాయి, మీ హక్కు ఏంటో నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తాను. తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీరు బైక్ మీద వెళ్తున్నారు, మీ దగ్గర అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. పొరపాటున ట్రాఫిక్ కానిస్టేబులా మిమ్మల్ని ఆపాడు, సార్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎట్లా తెలుసు సార్? అతనికి షోల్డర్స్ మీద స్టార్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టండి. ఇక్కడ ఏమి స్టార్స్ లేవనుకోండి, అతని కానిస్టేబుల్. ఒక సింగిల్ స్టార్ ఉందనుకోండి ఎస్ఐ, డబుల్ స్టార్ ఉందనుకోండి ఏఎస్ఐ కానీ సిఐ కానీ అవుతారు, ట్రిపుల్ స్టార్ ఉంటే సిఐ కేటగిరీ. వితౌట్ ఎనీ ఎస్ఐ లేకుండా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్ కానీ కారు కానీ ఆపే హక్కు లేదు. అండర్ ద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యాక్ట్ ప్రకారం, ఎంవి యాక్ట్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మీరు బైక్ మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా మిమ్మల్ని ఆపే హక్కు ట్రాఫిక్ కానిస్టేబుల్కి లేదు. మీరు బలవంతంగా వెంటనే కీ తీసుకొని తన పాకెట్లో వేసుకుని ఇప్పుడు చెప్పు నీ స్టోరీ అని చెప్తే ఇమ్మీడియట్గా వీడియో తీయండి, ఫోటో తీయండి, ఇమ్మీడియట్గా డిస్కషన్ ఏదవుతుందో ఆడియో రికార్డ్ చేయండి. అది తీసాక ఏం చేయాలి నేను చెప్తాను వీడియో చివరిలో. సో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపే హక్కు లేదు, ఎస్ఐ మాత్రం ఖచ్చితంగా ఆపాలి. ఆపితే అతనికి అడిగే హక్కు ఉంది, మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా. ఒకటి డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ వెహికల్ తాలూకా ఇన్సూరెన్స్ ఉందా లేదా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందా లేదా, మూడోది పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఇంకొకటి ఆర్సీ బుక్ ఉందా లేదా, అంటే వెహికల్ యొక్క ఆర్సీ ఉందా. ఈ 4 డాక్యుమెంట్లు ఇస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 4 డాక్యుమెంట్లు పెట్టుకోండి. సార్ నా దగ్గర క్యారీ చేయలేదు సార్, నా దగ్గర హార్డ్ కాపీస్ లేవు సార్, డిజీ లాకర్ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ యాప్స్ ఉంటాయి, యాప్స్లో చూపించండి. సార్ యాప్స్ లేవండి, స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ ఎం కనెక్ట్ అని చెప్పి మన తెలంగాణ స్టేట్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్టీఏకి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది. మీరు అందులో మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే యాప్లో కూడా డౌన్లోడ్ చేస్తాయి. యాప్లో ఉన్నటువంటి డిజిటల్ చూపించినా లేదా మీరు డిజీ లాకర్ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ యాప్ చూపించారనుకోండి, సెంట్రల్లో దేశం మొత్తంలో ఎక్కడున్నా సరే డిజీ లాకర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ చూపించవచ్చు. మీ దగ్గర హార్డ్ కాపీస్ లేకపోయినా డిజిటల్ ఎవిడెన్స్ మీరు చూపించినా సరే ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇమీడియట్గా మిమ్మల్ని పంపించేది ఉంటుంది. ఇక్కడ మీరు అడిగిన లంచం 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 ఏదో సినిమాలో, మన ఆపర్చునిటీ సినిమాలో అంటాను డైలాగ్ ఉంటుంది, అలాగా కూర్చుంటే లంచం, నిలబెడితే లంచం, పెన్షన్ ఇవ్వాలంటే లంచం, ప్రతిదానికి లంచం లంచం అనే డైలాగ్ ఉంటుంది. అలాగా ట్రాఫిక్ కానిస్టేబుల్ వారు మీ దగ్గర అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నా సార్ అని చెప్పి గోకాడు అనుకోండి, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, వీడియో తీయండి. వాట్సాప్ మెసేజ్ ఉంటే వాట్సాప్లో షూట్ చేయండి, లేదా ఆడియో రికార్డ్ చేయండి. ఇవన్నీ రికార్డ్ చేసుకుని ఏం చేయాలి, ఇమ్మీడియట్గా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లో ఎక్కడ కూడా లంచం
లంచం తీసుకోకూడదని ఎంవి యాక్ట్లో ఎక్కడ రాయలేదు. అంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ప్రివెన్షన్ ఆఫ్ ఏసీబీ ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో. ఆ 1988 యాక్ట్ ప్రకారం సెక్షన్ 7, సెక్షన్ 8, సెక్షన్ 9 ఇవన్నీ కూడా లంచం తీసుకోవడం నేరం. ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం అడగడం నేరం, లంచం తీసుకోవడం అంతకన్నా నేరం. లంచాన్ని ఇవ్వజూపి మీరే అతని ట్రాప్లో ఇరికించడం అంతకన్నా నేరం. అది కూడా కరెక్ట్ కాదండి. లంచం ఇవ్వజూపి ఆయన తీసుకోకపోతే ఫోర్స్ చేసి ఇగో లంచం అది కూడా నేరమే. కాబట్టి ఒక గవర్నమెంట్ సర్వెంట్, ఒక పబ్లిక్ సర్వెంట్ లంచం అడిగితే తప్పు. ఇమ్మీడియట్గా మీరు రికార్డ్ చేయండి. ఆ రికార్డ్ చేసి ఈ వీడియోలో మనం కింద ఇద్దాం. ఏసీబీ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, యాంటీ కరప్షన్ బ్యూరో నెంబర్స్ ఏమేమి ఉంటాయో, ట్రోలింగ్ అంటే మన దాని కస్టమర్ కేర్ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్కి మీరు పంపించండి. ఇమ్మీడియట్గా ఆ వ్యక్తి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ సదర్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్న తర్వాత కూడా మిమ్మల్ని లంచం అడిగితే తప్పు. డాక్యుమెంట్స్ క్యారీ చేసుకునడం మీ యొక్క ప్రధాన విధి, మీ బాధ్యత. డాక్యుమెంట్స్ లేకుండా రోడ్డు ఎక్కకూడదు. చిన్నపిల్లలైతే, మైనర్స్ అయితే అస్సలు రోడ్డుకి వెహికల్ ఇవ్వకూడదు. మైనర్స్గా వెహికల్ ఇచ్చాం, పేరెంట్స్కి ఉంది కదా నా మైనర్స్ వెహికల్ తీసుకుంటారంటే కుదరదు. పేరెంట్స్ చట్టరీత్యా బాధ్యులు అవుతారు, మిమ్మల్ని జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. మైనర్స్కి ఎట్టి పరిస్థితులు ఇవ్వకండి. లంచం తీసుకోవడం నేరం, లంచం ఇవ్వడం నేరం. ఒకవేళ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు పక్కన వెహికల్ ఆపి మిమ్మల్ని లంచం అడిగితే ఇమ్మీడియట్గా మీరు ఎవిడెన్స్ గ్యాదరించండి. ఏసీబీ వాళ్ళకి మీరు కాల్ చేయండి, అట్లీస్ట్ మెసేజ్ చేయండి. ఇమ్మీడియట్గా తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇది డెఫినెట్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి ఒక మినిమం కామన్ సెన్స్. ఇది వీలైనంత మందికి షేర్ చేయండి. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తక్షణమే కింద స్కూల్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. రవీంద్రనాథ్ లీగల్ సర్వెంట్ ఎప్పుడు కూడా లీగల్గా మీకు ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటారు. వీలైనంత వరకు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. కాల్ చేయండి, మర్చిపోవద్దు. సూపర్బ్ ఇన్ఫర్మేషన్ అండి. చాలా మందికి ఒక వెపన్ లాంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.